సో వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ శ్రీశైలం ట్రిప్. పొద్దుగాల 4కి లేచి చల్లనీతో స్నానం చేసి దర్శనానికి అయితే రెడీ అయిపోయినాం. మార్నింగ్ లేచి స్నానం చేసేసి దర్శనానికి పోతున్నాం. ఇప్పుడే వీళ్ళిద్దరు ఎప్పుడు లేట్ అవ్వరు గాయస్, మొత్తం లేట్ వాళ్ళిద్దరు లేట్ చేస్తుండే విజువల్స్. ఇప్పుడే వచ్చేసినాం, పాటలు కూడా వచ్చేస్తున్నాయి. సబ్స్క్రైబ్ గైస్, చలి పెడుతుంది గైస్. బాయ్ గైస్. సో పొద్దుగాల కాబట్టి దర్శనం అయితే చాలా బాగా అయింది, అస్సలు రష్ లేకుండే. అండ్ అందరం డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వేరే ప్లేసెస్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ మధ్యలో వ్యూ బాగుందని కొన్ని ఫొటోస్ దిగినున్నాం. అండ్ అక్కడ నుంచి సీదా ఛత్రపతి శివాజీ మహారాజ్ కోటకైతే వెళ్ళిపోయినాం. అక్కడ మొత్తం ఇంటీరియర్ అవన్నీ చూసేసి అండ్ అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి అండ్ తర్వాత టిఫిన్ తినేసి రోప్ వేకి అయితే వెళ్ళిపోయినాం. సో టికెట్ తీసుకొని లైన్ లో అయితే కూర్చున్నాం, చాలా రష్ ఉండే. సో ఇంకా అట్లా ఇట్లా అయితే వచ్చేసినాం. రోప్ వే అయితే ఎక్కేసి ఫుల్ ఎంజాయ్ చేసినాం. రోప్ వే నుంచి సీదా పాతాళ గంగకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ బోట్ రైడ్ ఎక్కుదామని మా వాళ్ళు అయితే ఫిక్స్ అయిపోయారు. సో బోట్ అయితే ఎక్కేసినాం. ఇంకా ఇది వచ్చేసి క్యాబిన్, మేమైతే ఇంకా మాల్కి అవుతున్నాం. సో మీరు శ్రీశైలం వస్తే బోట్ రైడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, చాలా అంటే చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది అసలు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అండ్ బోట్ అయితే డ్యామ్ దగ్గర వరకు అయితే తీసుకువెండు, అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. సో బోటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక జ్యూస్ తాగేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని శ్రీశైలం డ్యామ్ గేట్స్ దగ్గరికి అయితే వచ్చినాం. కాకపోతే ఒకటే డిసప్పాయింట్మెంట్, గేట్స్ ఒకటి ఓపెన్ ఉంటే మస్తు ఉంది ఇంకా. సో అక్కడ నుంచి హైదరాబాద్ కి అయితే రిటర్న్ అయ్యాం. రిటర్న్ అయ్యే దారిలో మధ్యలో ఉమామహేశ్వరంకి అయితే వెళ్ళాము. ఇక్కడ సో కార్లో అయితే పైకి అలో లేదు. సో బస్ అయితే ఉంది, పర్ పర్సన్ 50 రూపీస్. సో బస్ అయితే ఎక్కేసి పైన దర్శనం చేసుకున్నాం. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది. అండ్ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా ఎక్కడ ఆగకుండా సీదా హైదరాబాద్ కి అయితే వచ్చేసినాం. సో ఎవరింటికాడ వాళ్ళని అయితే దింపేసి నేనైతే మియాపూర్కి సేఫ్ గా అయితే వచ్చేసిన. అండ్ కార్ కూడా సేఫ్ గా ఇచ్చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినా. ఈ రైడ్ మాత్రం లైఫ్ లో గుర్తుండిపోతుంది అసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.